రేవంత్ అయితే అన్నిటికీ తెగించేస్తున్నాడు. ఈ తెగింపు ప్రయోజనమా నష్టమా కాలం నిర్ణయిస్తుంది. అందులో ప్రధానంగా ఒక చర్చని లేవనెత్తాడు. ఏమిటి ఆ చర్చ అంటే ప్రధానంగా తీసుకొచ్చినటువంటిది రైతు బంధు కిందటిసారి ఎవరైతే కేసీఆర్ తీసుకొచ్చినటువంటిది వ్యవసాయం చెయ్యకపోని నీ పేరు మీద భూమి ఉందా నీకు డబ్బులు పడతాయి. ఎకరాకి మొదట్లో 4,000 తర్వాత 5,000 అందరికీ డబ్బులు వచ్చినాయి. 10 ఎకరాలు ఉన్నటువంటి వాడు కనీసం 2 ఎకరాల్లోనూ 3 ఎకరాల్లో పంట వేసుకుని ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టాడు. తద్వారా ఆంధ్ర కంటే ఎక్కువ పంట పండిస్తుంది వాళ్ళ తెలంగాణలో. సుదీర్ఘకాలం పాటు ఉమ్మడిగా ఉన్నప్పుడు సాధ్యం కానీ వాళ్ళ సాధ్యమవుతుంది తెలంగాణలో. అప్పట్లో నీళ్లు లేక కేసీఆర్ వచ్చాక నీళ్లు అరేంజ్ చేశాడు, ప్లస్ ఇది జరిగింది. దాని ఫలితంగా మంచి సేద్యం నడిచింది. ఇప్పుడు వచ్చేటప్పటికి రేవంత్ తర్వాత ఏమన్నారు, అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. 7,500 రూపాయలు అన్నారు. 10,000 తర్వాత 7,500 ఎకరాకి దగ్గరికి తీసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇవాళ అసెంబ్లీ వేదికగా చెప్తున్నటువంటి మాట ఏంటి, పంట వేసే వాళ్ళకే రాళ్ళు రప్పలు ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఇస్తాం, పంట వేయని వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, పంట వేసేటటువంటి వాళ్ళకే ఇవ్వడం అన్నటువంటిది. ఇది ఇప్పుడు రూటు మార్చినటువంటిది. అంటే ఓ రకంగా చెప్పాలంటే పంట వేయకుండా కనీసం 30-40% ఉంటారు, వాళ్ళకి ఇవ్వను అని తేల్చి చెప్తున్నారు. ఒక తటస్థుడుగా లేదంటే ఒక ఏదైతే రాజకీయ ప్రజల ప్రయోజనాలు కాంక్షించే వ్యక్తికి అయితే ఇది మంచి పరిణామం. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు సేద్యం చేయడానికి ముందుకు వస్తారు. అదే సందర్భంలో బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఏది 500 రూపాయలు, అది మంచి పరిణామం. కాకపోతే రాజకీయంగా రేవంత్కి మంచిదా నష్టమా? నోటిలోకి వచ్చినటువంటి ముద్ద నోట్లో నుంచి లాగితే వచ్చేటటువంటి వ్యతిరేకత వేరు. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు రేపొద్దున? రేవంత్ది కరెక్ట్ అనుకుంటారా వ్యతిరేకం అనుకుంటారా చూడాలి.